మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము, దైవ మార్గం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున 2019 సంవత్సరం ఈ జనవరి మొదటి మాసంలో దేవుని యొక్క వాక్యంతో మీ యొద్దకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దైవదాసులు ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్ గారు వారు ద్వారా తెరవబడిన ఈ ద్వారము, దైవ మార్గం ద్వారా ఇవ్వబడుచున్న ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారికి వందనాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో మరి నూతన సంవత్సరం కాబట్టి నూతన వాగ్దానాలు, నూతన మాటలు, మనం నూతనత్వం గురించి వినాలని చెప్పాలని నా కోరిక. దేవుని వాక్యంలో నా యొక్క పాత ముందు చెప్పిన వాక్యంలోనే కంటిన్యూషన్గా నేను చెప్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఏమిటి అంటే, ఆ నూతన క్రియ అంధకార స్థలములో మరుగైన మన్నాను మీకు ఇస్తానని 45వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరుగైన ధనమును, మరుగుగా ఉంచబడిన నిధులను నీకు ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. మరుగైన మన్నాను భుజింపనిత్తును అని దేవుని యొక్క వాగ్దానం. మరుగైన మన్నా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మన్నా, అది బయలుపరచబడింది. ఇట్ వాజ్ రివీల్డ్ ఆల్రెడీ, ఇట్ వాజ్ ఎక్సర్సైజ్డ్ ఆల్రెడీ. కనుక ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల జీవితంలో వారు కనాను దేశం వెళ్ళే వరకు ఆ మన్నా కురుస్తూనే ఉంది. ఎప్పుడైతే వారు ఒక్కసారి ఆ ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెట్టారో మన్నా కురవటం ఆగిపోయింది. అలాగే అది శారీరక మన్నాని ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీ పితరులు మరి మన్నాను తిని చనిపోయారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను నేనే, ఇదే మనకు మరుగైన మన్నాగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ శ్రేష్టమైన మాటను మనం చదువుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 17వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందినవాడికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఈ అద్భుతమైన వాగ్దానము ఈ దినం మీకు వినిపించాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి చెక్కేదనా రాతి మీద నొక క్రొత్త నామమును, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఈనాడే అది మొలచును, దాని నాలో చింపార. మరుగైన మన్నాను ఇస్తానంటున్నాడు ప్రభు. ఆ మరుగైన మన్నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినం మనం వినుచున్న ఈ మన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. అలాగే పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా ఏమిటంటే ఈ దేవుని యొక్క శరీరం. ఆ యొక్క వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఆ శరీర వాక్యాన్ని ఆయన విరిచి వడ్డించాడు. ఆయన విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించిన విధంగా ఈ దినం వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు విరవబడుచు వాక్యము వడ్డించబడుతూ ఉన్నది. ఈ వాక్యం వివరించబడుతూ ఉన్నప్పుడు పైన చెప్పాం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాటలను వినుగాక. కనుక ప్రభువా, నా చెవులను అభిషేకించుము, నా హృదయాన్ని అభిషేకించుము, నాకు నూతన ఆత్మ దయచి వినగల చెవులను గ్రహించగల మనసు దయచేయమని ప్రార్థన పూర్వకంగా మన ఈ వాక్యం మనం విందాం. అలాగే మరుగైన మన్నాను దేవుడు మనకిచ్చాడు. అలాగే ఆ మన్నా ఏమిటి అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ మరుగైన మన్నా ప్రభు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే
నిజమైన ఆయనతో పాలు పంపులు పొందువాడని మనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే 53వ వచనంలో అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుండి 56 వరకు మనం చూసినట్లు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఈ దినాల్లో చాలామంది యేసుక్రీస్తు శరీరంలో పాల్పొప్పులు పోవట్లేదు. కొన్ని సంఘాల్లో బాప్తిసాలు ఉండవు, కొన్ని సంఘాల్లో ప్రభు బలం ఉండదు, కొంతమంది ప్రభు బలం తీసుకోరు, కావాలని తీసుకోరు. విశ్వాస జీవితంలో దేవునితో సహా పాలు పంపులు పొందటం అంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు మనం చూసినట్లయితే మనం ప్రభువుతో బాప్తిసం పొందుతున్న మనం అందరము ఆయనతో పాతి పెట్టబడి ఆయన పునరుత్థానుడు ఎలా అయ్యాడో మనం కూడా ఆయనతో పునరుత్థానుడై లేస్తూ ఉన్నాం. దానికి సాక్ష్యం ఏమిటంటే ఆయన పునరుత్థాన, ఆయన శిలువ శ్రమలలో ఆయన శరీరంలో పాలుభాగస్తులు కావటమే. కనుక ఆయన శరీరం తినటం, నా రక్తం త్రాగటం అంటున్నాడు ప్రభు. అలాగే నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడు నా యందును నేను వాని యందును నిలిచింది. ఎవరైతే ఇంకా దేవుని యొక్క ప్రభు బలలో ప్రభురాత్రి భోజనం పాలు పంపులు పొందట్లేదు, అటువంటి ఆచారం లేరో వారితో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే వారికి దేవునితో ప్రభువుతో ఎటువంటి పాలు పంపులు లేవు. విశ్వాస జీవితంలో పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా, మరుగైన మన్నా ఈ ప్రభు రాత్రి భోజనం. ఇంకా మనం చూసినట్లయితే జీవం కల నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందును. ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో ఆ యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతారు, వాటిలో ఆయన నిలుస్తాడు, మనము ఆయనలో నిలుస్తాం. ఇక్కడ గమనించండి, ప్రభు ఈ మాటలు చెప్తే 70 మంది శిష్యులు భరించలేకపోయారు. ఇదేమిటి, మేమేమో నరమాంస భక్షకులమా, ఆయన శరీరం తినటం ఏంటి, ఆయన రక్తం తాగటం ఏంటి, ఇదెంత కఠినమైన మాట, మేము వినలేకపోతున్నాం అని చెప్పేసి వారందరూ వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. ఆయన మొట్టమొదటిగా విడిచిన 70 మంది వీరే. యేసుక్రీస్తు శరీరం గురించి, ఆయన రక్తం గురించి ఎవరైతే వినలేరో, ఎవరైతే ఆ మాటలు పడదో, ఎవరైతే యేసుక్రీస్తు ఆ యొక్క శిలువను ధ్యానించరో ప్రభువులో పాలు పంపులు లేరు. కనుక విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క స్వార్థలో, ప్రతి ఒక్క వాక్యంలో, ప్రతి ఒక్క ప్రార్థనలో నీ లేచిన వెంటనే నీకు కనబడవలసింది యేసుక్రీస్తు పటం కాదు, దండ వేసిన బొమ్మలు కాదు, లేక ఇంకొకరి బొమ్మలు కాదు, యేసుక్రీస్తు శిలువ కావాలి. యేసుక్రీస్తు శిలువ నువ్వు చూచే కొలది శిలువలో గొప్ప ఆధిక్యత నువ్వు చూడగలుగుతావు. శిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరగి నీరగుచున్నది రాని సిలువే నాశరా నాయనోరా సిలువయందే ముక్తి బలము చూచితి రాని సిలువే నాశరా నాయనోరా. పరలోకం నుంచి దిగి వచ్చిన మరుగైన మన్నానికి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13లో మనం చూసాం. ఆ మరుగైన మన్నం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఈ మాటలు విని 70 మంది వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలిన 12 మంది శిష్యులతో ప్రభు అంటున్నాడు, మీరు కూడా వారి వలె వెళ్ళాలనుకుంటున్నారా అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, జీవం గల మాటలు విడిచి ఎక్కడికి పోతాం. కనుక యేసుక్రీస్తు యొక్క శరీరం నిజమైన పరలోకపు మన్నా, మరుగైన మన్నా ప్రభు యొక్క శరీరము. ఆ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే సిలువ మరణం. సిలువను చూచుకులది శిల సమానమైన మనసు, ఎటువంటి కఠిన హృదయమైన. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడాడు, ప్రసంగాల ద్వారా, ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా, లేక వాక్యం ద్వారా ఎన్నోసార్లు ప్రభు మాట్లాడిన హృదయం కఠినమైతే ఈ కఠినమైన మనసును కరిగించడానికి సిలువ మాత్రమే సాధనం. 2 దొంగలు, ఒక దొంగ కఠినమైన భయంకరమైన దొంగ ఆ సిలువ శ్రమను చూచి, ప్రభువా యేసు నీ రాకడలో నన్ను కూడా నీవు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. వెంటనే అక్కడికక్కడ మారిపోయాడు. అలాగే శతాధిపతి మారిపోయాడు. దారిన పోతున్న వారందరూ కూడా తమ రొమ్ములు కొట్టుకొనుచు ఏడ్చుచు కన్నీరు విడుస్తూ ఉన్నారు. ఆ శిలువ శ్రమను నువ్వు చూస్తే ఎంత కఠినమైన,
ఇందాక చదివిన భాగంలో యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చూసినట్లయితే, నూతన మనసు మీకు దయచేస్తాను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె. వాక్యం వింటున్న ఎవరైనా దేవుని అంగీకరించిన వారు ఉన్నట్లయితే వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఈ రాతి గుండెతోనే ఉంటావు? ఎన్నిసార్లు నీ వాక్యం విన్నా, ఎన్నిసార్లు నీ కొరకు ప్రార్థన చేయబడినా, ఎన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడినా, ఎన్ని దర్శనాలు చూపించినా, ఎన్ని సూచనలు జరిగినా, కఠినమైన హృదయం ఉంటే జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నశించిపోతాడు. ప్రభు యొక్క సిలువను చూడు. నువ్వెక్కడెక్కడికి వెళ్ళినా చివరికి రావలసిన స్థలము యేసుక్రీస్తు సిలువ మాత్రమే. పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుట నిలచినాడను రాని సిలువే నాశరా నాయనూరా. నువ్వు ఎక్కడెక్కడికైనా వెళ్ళు, ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నం చేసినా, ఎన్ని వివాహాల కొరకు ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నాలు వ్యాపారం కొరకు చేసినా, ఎన్ని చేసినా నువ్వు ఆఖరికి రావలసిన గమ్యము సిలువ మాత్రమే. సిలువ ఎదుట నిలిచాడు. సిలువ ఎదుట నిలిచినట్లయితే సిలువలో గొప్ప ప్రభు యొక్క మార్గం, ప్రభు యొక్క దైవ ఆ అద్భుతమైన శక్తి నీ జీవితంలో, సిలువ శక్తి అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి సిలువ శక్తి. ఆ శక్తి నిన్ను నడిపించగలుగుతుంది. కనుక మరుగైన మన్నా. అదే వాక్యంలో రెండవ వాగ్దానము తెల్లని రాతినిత్తును అని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మరుగైన మన్నానిస్తాను, అతనికి తెల్లని రాతినిస్తాను అని సెలవిచ్చున్నారు. ఆ తెల్లని రాతి అంటే మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందువానికే కానీ మరి అది ఎవరికి నీకు తెలియదు. ఈ రాయి దేనికి సాదృశ్యం? కొన్ని విషయాలు మీతో చెప్పబోతూ ఉన్నాను. ఈ రాయిని మనం గమనించినట్లయితే ఈ రాయి అద్భుతమైన కార్యక్రమంగా మనం చూడవలసి ఉన్నది. మొట్టమొదటిది శత్రువును జయించిన రాయి ఇది. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే గొలియాతు చాలా గొప్పగా ఉన్నాడు, ఈ 6 మూరల ఎత్తుగా ఉన్నాడు, బలమైన పర్సనాలిటీ, శరీర దారిద్ర్యం కలిగిన వ్యక్తి. అతన్ని చూచినప్పుడు ప్రజలు పారిపోతున్నారు. అతను ముందుకు వస్తుంటే వారు వెనక్కి లక్షలాది మంది, వేలాది మంది ఉన్న సైనికులు పారిపోతున్నారు, ఇశ్రాయేలీయులు. సౌలు కూడా రాజయ్యుండి కూడా దావీదు అన్నాడు, అయ్యా ఆ యొక్క గొలియాతును నేను ఎదుర్కొని నేను జయిస్తానని చెప్తే, అప్పుడు గొలియాతు విషయంలో సౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? నీవు బాలుడవు, అతన్ని జయించుటకు నీకు బలము చాలదు. ఈ దినాల్లో ఎంతోమంది దేవుని సేవ చేద్దామని ముందుకు వస్తే చాలామంది సీనియర్ పాస్టర్లు అనుకున్న వారు మిషనరీస్ అన్న, నీకేం వస్తుందయ్యా, నువ్వు పిల్లవాడివి, ఈ మన భాషలో పరిభాషలో చూస్తే బచ్చగాడివి అని. దావీదును సౌలు అంటున్నాడు, ఈ బచ్చగాడి. అయితే దేవుని దృష్టిలో ఈ బాలుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏది లేదని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నీకుంటే, నా వల్ల ఏది జరగదని నీవు అనుకున్నట్లయితే, నాకు వాక్యం చెప్పడం రాదని నువ్వు అనుకుంటున్నావా, ప్రార్థన రాదనుకుంటున్నావా, ఎవరిలాగో ప్రార్థన చేయాలని ఆలోచించద్దు, ఎవరిలాగో వాక్యం చెప్పాలని, ఎవరో ప్రార్థన అనుకరించాలని ఎప్పటికీ ప్రయత్నం చేయదు. నీనుగానే దేవుడు నేను పిలుస్తున్నాడు. కనుక నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ వరము దేవునికి సన్నిధిలో నువ్వు కృమ్మరించినట్లయితే ప్రభు నిన్ను వాడుకుంటాడు. కనుక దావీదుకి ఇచ్చిన వరము దావీదుకు తెలుసు. దేవుడు అతనికి ఇచ్చిన ధైర్యం ఏమిటంటే శత్రువుకి భయపడడం. శత్రువు ఆయన శరీర దారుఢ్యాన్ని చూడ. నీ ముందు ఏదైనా సమస్య ఉంటే సమస్యను చూడవద్దు. ఇప్పుడు దావీదు ఎదురుకున్న గొప్ప సమస్య ఉంది, ఆ సమస్యను చూడటం లేదు దావీదు. సౌలు చూశాడు, ఆత్మచేతని అభిషేకించబడిన వ్యక్తి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అతని ఆత్మ ఏమైంది అర్థం కాలేదు, ధైర్యం పోయింది. అలాగే ఇశ్రాయేలు దేవుడితో లక్షలాది మంది ఎంతోమంది అన్యజాతి వారిని శత్రువులను ఓడించారు. అమ్మోనీలను, పెరిజ్జీలను, సిత్తీలను, వెబూసీలను అంతటి జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు సౌలు గొలియాతు దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క బలాన్ని చూస్తున్నాడు, అతని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూస్తున్నాడు. అతడు మొదటి నుండి అనుభవం కలిగిన వ్యక్తి అంటున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదు అతని యొక్క ఎత్తును చూడలేదు. అందుకే ప్రభు అంటున్నాడు సమూయేలుతో, మనుషులు పైన శరీరాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ వాక్యం వింటున్న సమయంలో నీ వాక్యం దేవుని ఎడల ఉన్నట్లయితే నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ శరీరాన్ని చూడ్డు, నువ్వు చేసే పరిచర్యలు చూడ్డు,
నీ గొప్పతనాన్ని చూడు, నీ కులం చూడు, నీ మతం చూడు, నీ డినామినేషన్ చూడు, నువ్వెవరు ఆయనకు అవసరం లేదు. నీ హృదయం ఆయన ఎదుట సరిగా ఉన్నదా లేదా? ఆయన ఎడల ఎటువంటి హృదయం? విరిగిన హృదయం నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని 51వ కీర్తనలో దావీదు చెప్తూ ఉన్నాడు. కనుక విరిగిన నలిగిన హృదయం ఆయనకి కావాలి. ఇక్కడ దావీదు హృదయాన్ని యేసయ్య చూశాడు కనుకనే దావీదుకి అంత ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు దావీదు అతను ఎదుర్కొన్న సమస్య భయంకరుడైన అలాగే బలాఢ్యుడైన గొలియాతు కాదు. అతని జయించే బలహీనత ఏమిటో దావీదు చూస్తున్నాడు. చాలామంది సాతాను ఏం చేస్తాడో తెలుసండి, దేవుని సేవకుల యొక్క బలహీనతలు ఎక్కడున్నా కనిపెడుతూ ఉంటాడు. ఇదివరకే చెప్పాను, అతను యోబు విషయంలో దేవుడు అతనితో వాదిస్తున్నాడు. చూసావా నా సేవకుడని యోబు ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడు, ఎంత నీతిగా ఉన్నాడు, ఇవన్నీ తీసివేసినా అతను నమ్మకంగా ఉన్నాడంటే అవన్నీ వట్టి మాటలు నువ్వు చెప్పేది. అతని చుట్టూ అతని ఇంటి వారి చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా. దేవుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డల చుట్టూ, వారి ఇంటి చుట్టూ, వారి జీవితం చుట్టూ కంచె వేస్తాడు. ఆ కంచె దాటి సాతాను ముందుకు రాలి. ఆ కంచె తీసేయమంటున్నాడు. రక్షణ కంచె. నువ్వెప్పుడైతే రక్షణ పొందావో నీ చుట్టూ దేవతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాను. నువ్వు బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ప్రయాణం చేసినా, కారు నడిపినా, విమానం నడిపినా, ఏది చేసినా ప్రభు యొక్క తోడు కాపుదల నీకుంటుంది. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు ఆయన నీకు తోడుగా ఉంటాడు. 2019వ సంవత్సరంలో ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చును కాక. కనుక అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇదను మనం చూసాం. అమెరికా దేశం వెళ్ళారు. ఫాస్టర్ శ్రీనివాసరావు గారి 3 బిడ్డలు, 2 కుమార్తెలు, కుమారుడు వెళ్ళారు. వారు చక్కగా మంచి చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడి నుంచి క్రిస్మస్ కొరకు వేరే ఇంటికి వెళ్తే ఆ గెస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కాలిపోయారు. ఆ గెస్టు పిలిచిన ఆయన భార్య కూడా కాలిపోయింది. చివరికి బూడిదైపోయారు. తల్లిదండ్రులు అయ్యో మాకు శరీరాలు కూడా దొరకలేదని బాధపడి ఆ బూడిదని తెచ్చుకుంటున్నారు. విచారకరమైన విషయం. 2019లో నిన్ను దేవుడు కాపాడాడు, నీ బిడ్డలను దేవుడు కాపాడాడు, నీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదంతా దేవుని కృప మాత్రమే. నీ గొప్పతనం కానీ, నీ స్కిల్నెస్ కానీ, నీ చాతుర్యం కానీ, నీ ప్రావీణ్యం కానీ కాదు. కేవలం దేవుని యొక్క ఉచిత కృప మాత్రమే. కనుక సాతాను ఎప్పుడు మన బలహీనతలు చూడాలని చూస్తుంటాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కనుక తిరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. ఆ బలిని చూస్తాడు దేవుడు. సాతాను మనం బలహీనపరచాలని చూస్తాడు. అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? నువ్వు ఎలా గెలుస్తానంటున్నావయ్యా అంటే దావీదు చెప్తున్న ఒకే ఒక్క గొప్ప అద్భుతమైన రహస్యం ఏమిటంటే, వాడు సున్నతి లేనివాడు, నేను సున్నతి గలవాడు. సున్నతి అనగా దేవునితో, యేసుక్రీస్తుతో రక్త సంబంధం, దేవునితో రక్త సంబంధం. అటువంటి సున్నతి కలిగిన ధైర్యం దావీదుకు ఉంది. రక్షణ పొందిన నీకు ప్రభు తన రక్తము ద్వారా ఇచ్చిన ఈ బాంధవ్యం ఏమిటంటే, యేసు రక్తము చేత నువ్వు కడగబడినట్లయితే నీకు రక్షణ ఉన్నది. ఆ రక్షణ వస్త్రం దేవుడు నీకు ధరింపజేస్తున్నాడు. ఇక్కడ గమనించండి, దావీదు అన్నాడు, ముందు ఏం చేశాడు? ఏటిలోనికి వెళ్ళాడు. ఏటిలో 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, ఏటిలోనికి నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా శ్రేష్టమైన వాక్యం వినిపించాడు. ఏరు అనగా దేవుని యొక్క వాక్యము, వాక్యము ప్రవహించే స్థలం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమజీవముగా దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం అనే లోటులోకి వెళ్ళాడు ఆయన. నున్నని రాళ్ళు అన్నారు. దేవుని వాక్యంలో నువ్వేం చేయాలి తెలుసా? నున్నగా మార్చబడాలి. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? అవి నువ్వు చాలా గొప్ప, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగున్నాయమ్మా, చాలా బాగున్నావయ్యా, నువ్వు వెళ్ళొచ్చు అంటే అతనికి ఇష్టం ఉండదు. ఏమున్నా లేకపోయినా ఏదో ఉందని చెప్పాలి. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపం, నీలో ఉన్న ఆయనకి ఇష్టం కాని స్వభావం, ఒక కంసాలి దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారం మట్టిలోంచి తీస్తాడు. దాన్ని మొట్టమొదట ఆ యొక్క కెమికల్స్లో దాన్ని శుద్ధి చేస్తాడు. దాన్ని ఆఖరిగా కాల్చుతాడు. కాల్చిన తర్వాత అది కొట్టబడి వంగే స్థితికి వచ్చే వరకు కొడతానే ఉంటాడు. తనకిష్టమైన ఆభరణం చేస్తాడు. అలాగే నీవు కష్టాల ఒడిలో
శ్రమలలో ప్రయాసపడి ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన రూపు వచ్చే వరకు ఆయన నిన్ను శ్రమల పాలు చేస్తాడు. యోబు ఎంత బాధపడ్డాడంటే చివరికి తన ఆ సమస్తం పోగొట్టుకున్నాడు. ఆయుష్, ఆరోగ్యం సమస్తం అయినప్పటికీ ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా నిరీక్షణ యేసుక్రీస్తు, నా విమోచకుడు సజీవుడనియు. నా కన్నులతో నేను ఆయన చూస్తాను, నా కన్నులతో నేను ఆయన చూస్తాను, మరి వేరొకరి కన్నులు కాదంట. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? కనుక విశ్వాస జీవితంలో నున్నగా మార్చబట్టవంటి దేవుని వాక్యం వింటూ ఉంటే, దేవుని వాక్యం చేత ఖడ్గము చేత మనం ప్రతి నిత్యం దేవుని వాక్యం శుద్ధి అన్నది కొట్టబడుతూ ఉంటే, దేవుని వాక్యం చేత మనం పరిశుద్ధపరచు క్షారము, అది ఒక పెద్ద ఆ క్షారంగా కూడా మనం చూస్తున్నాం. అటువంటి శుద్ధీకరించబడిన వ్యక్తిగా మనం ఉంటే నున్నని రాళ్ళు శ్రమల పాలైన తర్వాత ఇటు కొట్టుకుని రాళ్ళు ఆ ప్రవాహంలో కొట్టుకుని నున్నగా మార్చబడినాయి. ఈ 5 రాళ్ళు గమనించినట్లయితే 5 గ్రంథములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 గ్రంథాలు ఉన్నాయి. 5 గ్రంథాలు కలిస్తేనే దాన్ని తోరా అన్నారు హెబ్రూ భాషలో. తోరా అంటే లా అనగా ధర్మశాస్త్రం. ఈ 5 ధర్మశాస్త్రాలు ఒకటే మాట అన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు, దేవుని విశ్వాసంకు లోబడ్డాడు. కనుకనే ఆ శత్రువును జయించడానికి ధైర్యం పొందాడు. 5 రాళ్ళు తీసుకొని వచ్చాడు. అలాగే ఈ 5 రాళ్ళు కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో 5 స్కందాలు ఉన్నాయి. ఈ 5 రాళ్ళు 5 గ్రంథములు మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన గ్రంథం ఇది. దేవుడు మనకిచ్చిన వాక్యం ఇది. ఇది పరలోక మన్నా, మరుగైన మన్నా. ఈ 5 స్కందాల ద్వారా దావీదు 5 రకాల స్కందాల ద్వారా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కనుక 5 గ్రంథాలు 5 స్కందాలు దేవుని యొక్క ఈ రాయికి 5 రాళ్లకు సాదృశ్యంగా ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే మూడవది 5 సువార్తలు. అపోస్తుల కార్యం కూడా సువార్త, అది గమనించాలి. చాలామంది 4 సువార్తలు అనుకుంటారు. అపోస్తుల కార్యం కూడా సువార్తగా మనం గమనించాలి. లూకా రాసిన గొప్ప సువార్త అది అపోస్తులు చేసిన కార్యాల సువార్త. కనుక 5 సువార్తలు. అలాగే ఇంకొకటి ఉంది, అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు కూడా మనం చూస్తున్నాం. ఆఖరిగా మరి ఇంకొక రాయి ఉంది మనం చూసినట్లయితే. ఆ రాయి ఏమిటో తెలుసా? యేసయ్య చనిపోయినప్పుడు శత్రువులు వచ్చి, రోమా ప్రభుత్వం వచ్చి ఆయన సమాధి మీద ఒక పెద్ద రాయి ఉంచారు. ఆ రాయి ప్రభువు లేచిన సమయమందు దొర్లించబడి ఉంది, దాని మీద దూత కూర్చునుంది. ఇది పునరుత్థానానికి సాదృశ్యం. కనుక గమనించండి. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి, గెలచినాడురా. కనుక సమాధి మీద భద్రంగా ముద్ర వేసిన రాతిని తొలగించి ఆ రాయి 5వ రాయిగా మనం చూస్తున్నాం. కనుక ఈ 5 రాయిలు తీసుకుని వచ్చాడు, ఒక రాయి ఉపయోగించాడు. ఒక రాయి తీసుకొని చూడండి, 1 సమూయేలు గ్రంథం 17:41లో తన సంచిలో నుంచి చెయ్యి వేసి సంచిలో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీని నుదుటి మీద కొట్టాడు. ఆ రాతికి ఒకటే దెబ్బ, అది ఎక్కడ తగలదు అక్కడ తగిలింది, చనిపోయాడు వెంటనే. కనుక గమనించండి, ఈ 5 రాళ్ళు. ఇంకొక రాయి మనం చూస్తున్నాం నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే. ఒక రాయి పేరు, ఆ రాయి పేరు ఏంటంటే సంఖ్యాకాండము 20:11 మోషే తన ఈ చెయ్యి ఎత్తి రాతి మీద కొట్టగానే నీళ్లు ఉబికి పారినాయి, నీళ్ళు ఇచ్చిన రాయి. రెండవ రాయి మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 3:9 ఆ రాత్రికి 7 నేత్రాలు ఉన్నాయి. ఆ రాత్రికి 7 నేత్రాలు అనగా ఆ రాయి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకొక రాయి ఉంది యెషయా గ్రంథం 23:15 సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఇది పునాది రాయి. ఈ పునాది రాయి మీద దేవుడు సంఘాన్ని కడుతూ ఎఫెసీ పత్రిక 2:25 క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా మనమందరము కట్టబడుతున్న రాళ్ళముగా ఉన్నాం. కనుక సంఘానికి మూలరాయి యేసుక్రీస్తు. ఇలా 5 రకాల రాళ్లను ప్రభు మనకు బయలుపరిచాడు. తెల్ల రాతినిత్తును, ఆ రాతిని మీద కొత్త పేరు. ఈ 2019వ సంవత్సరంలో దేవుడు మరొక్కసారి నీ పేరు, ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలవబోతూ ఉన్నాడు. మహిమగల పేరు, మహిమగల రాయిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఈ రాయి నిన్ను మహిమగల రాయిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చూడండి నిర్గమకాండము 33:21 నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా
ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుదును. ఇది 5వ రాయి. ఈ రాయి సినాయి కొండ మీద మోషేకుతో దేవుని సన్నిధిలో కనబడిన రాయి. ఈ రాయి జాగ్రత్తగా గమనించినట్లయితే మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ సినాయి కొండ వెళ్ళి ఆ సినాయి కొండ ఎక్కినప్పుడు ఆ మోషే ఎక్కడైతే కప్పబడ్డాడో, ఎక్కడైతే దేవుని యొక్క చెయ్యి అక్కడ అతని మీద ఉంచబడింది, ఏ రాయి చాటును దాచబడ్డాడో ఆ రాయి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేసాం. అలా ప్రార్థన చేసి ఎక్కేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఒక గొప్ప సాక్ష్యం. నాకు అక్కడ అంతకుముందు ఇశ్రాయేల్ దేశం వెళ్ళటానికి ముందు నాకు స్లిప్ డిస్క్ అయ్యింది. కదలలేకుండా మంచు మరణమైన స్థితిలో ఆ సమయంలో ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సరే ఏమైతే అయింది అని వెళ్ళాం. సరిగ్గా 11 గంటల రాత్రిపూట ఆ సినాయి కొండ ఎక్కడానికి ప్రయాణం చేస్తారు. కొంత దూరం దాదాపు 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒంటి ఎక్కాలి. ఆ ఒంటి మీద ఎక్కినప్పుడు ఆ ఒంటి ఇలా పైకి లేచినప్పుడు ఉన్న నిప్పంతా పోయిందిరా. వెంటనే అద్భుత రీతిగా చాలా దూరం తీసుకెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ నడవటానికి దేవుడు శక్తి ఇచ్చాడు. సరిగ్గా 7 గంటలకి సూర్యుని పొడిచే సమయానికి, సరిగ్గా ఉదయించే సూర్యుని ఉదయం సమయానికి సరిగ్గా మేము అక్కడికి వెళ్ళి ఆ రాతి దగ్గర నేను నా భార్య కలిసి మోకరించి ప్రార్థన చేశాం. ప్రభువు చెప్పిన మాట ఆ రాయిని అక్కడ చూసాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ అద్భుతమైన కార్యం దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు, మా జీవితంలో నెరవేర్చాడు. ఆ రాయిని చూసాం. ఆ రాతి మీద దేవుని హస్తం కప్పబడిన స్థలాన్ని మేము చూసాం. ఆ రాయి మహిమగల రాయి. అక్కడి నుంచి దిగేటప్పుడు సరిగ్గా నేను 7 గంటలకి ప్రారంభించాను నడక. పైనుంచి ఒంటి ఎక్కమన్నారు, ఎక్కలేదు. అక్కడి నుంచి ప్రారంభించిన నా యొక్క నడక చివరికి కిందకి మరి బర్నింగ్ బుష్ మండుచున్న పొద దగ్గరికి రావాలి. కింద సరిగ్గా 4 గంటలు ప్రయాణం చేసి నడుచుకుంటూ కిందకి దిగాను. అక్కడ ప్రార్థన మొదలు పెడితే కింద బర్నింగ్ బుష్ 11 గంటల వరకు ఆపకుండా ప్రార్థన చేయగలిగాను. నా జీవితంలో అంత ప్రార్థన ఎప్పుడు చేయలేదు, ఇక చేయలేనేమో కూడా. దేవుడు ఆ చేసిన ప్రార్థన బట్టి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఈ మహిమగల రాయి దగ్గరకు మనం వచ్చాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగిస్తాను. ఏమిటా నూతన క్రియ అంటే మరుగైన మన్నానిస్తాను మరియు తెల్లని రాతినిస్తాను. మన జీవితాల్లో దేవుడు మీ జీవితాల్లో ఒక మహిమగల రాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమగల రాయి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హస్తం. ఎప్పుడైతే ప్రభు యొక్క హస్తం చాటుకు మనం వస్తామో, యేసు చాటుకు మనం వస్తాము, ఆ రాయి మనం చూసినట్లయితే అందరూ ఒకే నీటి క్రింద నీటినిలో ప్రాణము చేశారు, ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ క్రీస్తే అనే బండ చాటుకు మనం వచ్చినప్పుడు మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినికి అపాయం రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిన్ను కాపాడుటకు ఆయన నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించడం. నీ పాదములకు రాయి తగలకుండా ఈ రాయిని నాపబోతుంది. అటువంటి దీవెన దేవుడు నీ జీవితంలో దయచేయును కాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం విత్తబడింది. ఆయన నీ ఆత్మచేత మమ్మల్ని నింపారు. నీ అభిషేక తైలం వినుచున్న వారికి మాకును దయచేశారు. నమ్మి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వించిన బిడ్డలందరినీ దీవించండి. వారి వారి జీవితంలో ఈ 2019 సంవత్సరం ఒక నూతన అనుభవం, నూతన అభిషేకం, ఒక నూతన రాయి వారి జీవితంలో బండగా క్రీస్తు అండగా మీరు నిలిచుటకు సహాయం దయచేయమని నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములు వీరందరూ వినుచున్న వీక్షకులందరినీ స్వాధీనంలో అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, ప్రియ దేవుని బిడ్డలారా మీకును, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, మీరు చేసే ఉద్యోగాలకు, మీరు చేసే ప్రయాణాలకు, మీరు చేసే ప్రతి కార్యములకు, ప్రయత్నములకు తోడయుండి నడిపించి దీవించి 2019 సంవత్సరం దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ AMK ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5,07,000.